ఇదిగో తీసుకోండి మెల్లగా. అమూల్ గారు ఆగండి. ఇదెవరు? ఇది తుషార్ అని నాకు తెలిసిన అతనే. నేను అతనితో మాట్లాడొస్తాను, నువ్వు లోపలికెళ్ళు. ఇలా రండి తుషార్ గారు. మీకు నేను ఎన్నిసార్లు చెప్పాను, మా ఇంటి పక్కకు మీరు రావద్దని చెప్పానుగా. నాతో మా కోడలుంది, మీరేమన్నా చెప్తే తను వినిందనుకోండి. నేను దొంగతనం చేస్తానా ఏంటి? నా డబ్బులు అడగడానికి వచ్చానయ్యా. మీకు 20 లక్షలు ఇచ్చి 2 ఏళ్లయింది. నేను ఆ డబ్బుని మార్కెట్లో వేసుంటే ఇప్పుడు 50 లక్షలు అయ్యేవి. నాకు 30 లక్షలు లాస్ అయిపోయింది. మీకేమీ లాస్ అవ్వదు. నేను మీకు మొత్తం 50 లక్షలు కలిపి ఇచ్చేస్తాను. నా పెద్ద కొడుకు మయాంక్ది గేమింగ్ యాప్ త్వరలో లాంచ్ అవుతుంది. ఆ యాప్ లాంచ్ అయిన వెంటనే మీ డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తాను, విత్ ఇంట్రెస్ట్తో సహా. సరే చూద్దాం. ఒకవేళ ఇవ్వలేదంటే నా డబ్బును నేను వాపస్ తీసుకోవడానికి నా దగ్గర మంచి దారుందండి. వస్తాను. దిస్ యాప్ హ్యాస్ నో బగ్స్. ఇట్స్ రెడీ టు లాంచ్ సార్. ఇంకో విషయం, ముందున్న యాప్స్ కంటే ఈ యాప్కి మెయింటెనెన్స్ చాలా తక్కువ. మిస్టర్ మయాంక్, ఐఎమ్ సారీ టు సే, మీ ఈ కొత్త యాప్లు కొత్తగా ఏమీ లేదు. అలాంటి ఎన్నో యాప్లు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. సారీ, బట్ ఐ థింక్ వీ షుడ్ స్టాప్ హియర్. ఎనీవేస్, ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. Mayank, have a great future ahead. మయాంక్ ఏం చేస్తున్నావు? నిదానంగా ఉండు, నిదానంగా ఉండు. ఏమవుదు, ఊరుకో, నేనున్నాను కదా. శాంతంగా ఉండు, శాంతంగా, ప్రశాంతంగా, ప్రశాంతంగా ఉండు. రా, అలా కూర్చో. ఈ యాప్ కోసం 2 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాను. రీసెర్చ్ ఎంత చేశాను. నా అలాంటి యాప్ మార్కెట్లో ఎక్కడ కూడా లేదు. నా యాప్ని ఫేక్ అన్నారు, బేసిక్ అన్నారు. నాకు అనిపించింది గొంతు కోసి. ఊరుకో, ఊరుకో, శాంతంగా ఉండు. నాకు నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. నువ్వు తయారు చేసే యాప్ లాంచ్ అయిన రోజు ఎవరెవరైతే నిన్ను రిజెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ నీ అపాయింట్మెంట్ కోసం వెనకే ఉంటారా. ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. చాలా ఆపండి మావయ్య. తనకి విధంగా చెప్పి అలవాటు చేయకండి. మీ వల్ల అతను ఇలా అయిపోయాడు. ఇతను ఇప్పుడు సైకో అయిపోయాడు. నేను పనికి రాకుండా జీవిస్తున్నానా? నాకు బుర్ర లేదా ఏంటి? అవును మయాంక్, నిన్ను చూస్తే నాకు భయం వేస్తోంది. నాకు ఇంట్లో సేఫ్ గా ఫీల్ అవ్వట్లేదు. ఈ చీకటి గదిలో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది. నాకు ఇక్కడ ఉండాలని లేదు. ప్లీజ్ నాన్న, ఓపెన్ చేయొద్దని చెప్పండి. నాన్న, 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 ప్లీజ్ నాన్న. కళ్ళు జడేసుకో, వేసుకో, శాంతంగా ఉండు. నీకు నా కష్టం కనపడలేదా? నీకంత కష్టంగా ఉంటే వెళ్ళిక్కడి నుంచి. నన్ను నేను చూసుకోగలను, నీ అవసరం నాకు లేదు. మరి మన బిడ్డ సంగతి ఏంటి? పుట్టబోయే బిడ్డకు కూడా తండ్రి అవసరం లేదా? ఆ బిడ్డను ఏం చేయమంటావు? దీన్ని నిన్ను ఎవరు కడుపు చేశారో వెళ్ళి వాడి దగ్గర అడుగు. వెళ్ళు. నిఖిల్, రే నిఖిల్, ఏంటి ఇదంతా? ఇది చేయడానికి నీకు స్పేస్ కావాల్సి వచ్చిందా? నీకిష్టం వచ్చినట్టు తాగటానికి, చదువులు మానేసి నీ ఇష్టం వచ్చినట్లు ఉండటానికి? ఒకసారి మీ అన్నయ్య మయాంక్ని చూడరా. అట్లీస్ట్ వాడు ప్రయత్నాలనే చేస్తున్నాడు. అన్నా, మీరు నాకు నీతులు చెప్పకండి. నేను తాగి చేస్తున్న పనిని వాడు తాగకుండా చేస్తున్నాడు, అంతే. రా. అమ్మగారు కుక్కర్ కనిపించట్లేదు. మీరేమైనా చూసారా? కిచెన్లోనే ఉండాలి. అక్కడ లేదమ్మా. నిన్న మయాంక్ అన్న తీసుకువెళ్లారు. తీసుకురాలేదనుకుంటాను. మయాంక్ కుక్కర్తో ఏం చేస్తాడో? ఏమంటున్నావు నువ్వు? వెళ్ళి చూడు, అక్కడే ఉంటుంది. అరే లేదమ్మా,
కొత్త కుక్కర్ ఉండాలి, అది కూడా కనిపించట్లేదు. అవునా? పద తన రూమ్కి వెళ్ళి చూద్దాం. లేదమ్మగారు. అక్కడ చూడు. ఇవి ఏంటివి? అన్న చెడుపులేమైనా పెడతారేంటమ్మా? మయాంక్, ఇదంతా ఏంటి నానా? నువ్వు ఇలాగంతా చేస్తావని అసలు నేను ఊహించలేదురా. నానా, గేమింగ్ ఎఫెక్ట్ కోసం చేశాను నాన్న, జస్ట్ ఫర్ రెఫరెన్స్. నువ్వేమంటున్నారా మయాంక్? నువ్వు ఇంట్లో బాంబ్ తయారు చేస్తున్నావు. ఇదొక క్రైమ్ మయాంక్. ఒకవేళ నీకు యాప్ పనిచేయట్లేదనిపిస్తే వదిలే. మన జీవితం చాలా చిన్నదయ్యా. నేను నా డబ్బులన్నిటిని గంగపాలు చేశానని అనుకుంటాను. ఏంటేంటి? వీడిని నమ్మి ఎంత ఇన్వెస్ట్ చేసావో అదంతా తిరిగి రప్పించుకోవాలి కదా. డబ్బులు పక్కన పెట్టండి నాన్న, ముందు వీడిని పోలీసులకు పట్టించండి. ఈ ఇంట్లో ఎప్పుడు ఎవరు చెడ్డ పనులు చేయకూడదు. నీకు కావాల్సింది కూడా అదే కదా. నేను ఒక్కసారి జైలుకు వెళితే అంతా నీదే కదా. ఏంటి నాన్నా, నీకు నేనంటే చాలా ఇష్టం కదా, అందుకే వీడు తట్టుకోలేడు. అందుకే మిమ్మల్ని ఎప్పుడు రెచ్చగొడుతూ ఉంటాడు. నోర్మోయ్, ఏం అవుతున్నావు అర్థమవుతుందా? సరిగ్గా చెప్తున్నాను, నువ్వు నాన్నని ఎప్పుడు రెచ్చగొడుతూ ఉంటావు. నేను చెప్పాను కదా మావయ్య, ఏదో ఒక రోజు ఇలా అవుతుందని చెప్పానా. నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను. వదినా, ఎందుకు ఏడుస్తున్నారు? మీకేం కాదు వదినా, నేనున్నాను కదా. మీ స్కూల్ ఎలా వెళ్తోంది? స్కూల్ వెళ్ళదమ్మా, మేమే వెళ్ళాలి. ఏంటమ్మా నీకేం తెలియట్లేదు? మనం కాకరకాయని దోసకాయ అంటే టేస్ట్ ఏమీ మారదు కదా, చేదుగానే ఉంటుంది కదా. పింకీ, నువ్వు బాగా ఆలోచించు. చాలా తెలివైన వాళ్ళు, బుద్ధి ఉన్నవాళ్ళు నీకు లెసన్ చెప్తే. అంటే ఏంటి? నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను, తర్వాత అంతా సర్దుకుంటుంది మనిద్దరికి కూడా. అమ్మా, మీ సంతోషానికి మించి నాకు ఏది ఎక్కువ కాదు. హలో, అమ్మ ఎక్కడా? అమ్మా, అమ్మా, అమ్మా. పిన్ని. ఏంటమ్మా? మా అమ్మని మీరు చూసారా? లేదే. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? పక్కన షాప్కి ఎక్కడికి వెళ్ళుంటుంది. ఈరోజు ఏం టిఫిన్ పెట్టావు? కుర్మా ఇంకా పూరి చేశాను. అరే, ఈరోజు కూడా అదే టిఫినా? మార్కెట్లో వేరే వెజిటబుల్సే లేవా? ఇంకేదైనా చేయొచ్చు కదా. నువ్విచ్చే డబ్బులకి ఇదే చేయడం కుదురుతుంది. మంచిగా టిఫిన్ కావాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వు. మళ్ళీ శాలరీ గురించి అంటావు? మామయ్య, అమ్మ ఇంట్లో లేదు. పనికెళ్ళిందేమో. లేదు, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. చూడమ్మా, మీ అమ్మ నీకు చెప్పకుండా చాలా చేస్తుంది. నీకు అర్థం కాదంతే. పెద్దయ్యాక మీ అమ్మ గురించి నీకే తెలుస్తుందిలే. ఏం మాట్లాడుతున్నావు? అది చిన్నపిల్ల. నిజమే చెప్తున్నాను. మావయ్య, రండి అమ్మని వెతుకుదాం. ఇప్పుడు అవదమ్మా, లేట్ అయిపోయింది. సాయంత్రం వెతుకుదామే. సార్, కొంచెం నోరు తెరవండి. చెప్పరా, చెప్పు. ఏంటి అలా చూస్తున్నావు? తాట తీస్తాను, జాగ్రత్త. నీ గుడ్లు రెండు పీకి పారేస్తాను.
చెప్పరా చెప్పండి సార్, చెప్పండి. చికెన్ బిర్యానీ. సార్ కానీ బిర్యానీ కావాలంటే వీడు మనకేదైనా చెప్పాలి కదా. నేను నీకు బిర్యానీ ఇస్తాను, ఇది ఎక్కడ దొరికిందో నువ్వు చెప్పు. వాడికి బిర్యానీ వద్దనుకుంటా సార్. గణేష్ బాబు వదిలేయండి. రైల్ ట్రాక్. అదే రైల్ ట్రాక్ సార్. దగ్గరలోనే రైల్వే లైన్ ఉంది, బహుశా సూసైడ్ అయి ఉంటుందేమో. ఖాన్, రైల్వే ట్రాక్ మీద దొరికినంత మాత్రాన సూసైడ్ అయిపోదు, అర్థమైందా? ఆ హెడ్ వెనక గాయం ఉందే, ఇదంతా పిఎం రిపోర్టు వచ్చిన తర్వాతే తెలుస్తుంది. మీరు రైల్వే పోలీస్తో మాట్లాడండి. ఇది సూసైడ్ అయితే వాళ్ళకి తెలుస్తుంది. ఒకవేళ సూసైడ్ అయితే లోకల్ పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేయండి. ఓకే సార్. వీడికి బిర్యానీ తెచ్చివ్వండి. ఓకే సార్. పద. సూర్య అంకుల్. అరే పింకీ, ఏమైంది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అయ్యో ఏం లేదు, అప్పుడప్పుడు టైం పడుతూ ఉంటుంది కదా, వచ్చేస్తుంది. కానీ అంకుల్, ఈ టైంలో మా అమ్మ మీ ఇంటికి వంట చేయడానికి వస్తారు కదా. చూడు, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. సరేగా, నువ్వైనా తిన్నావా? లేదు. పద, మనం భోంచేద్దాం. పద పద పద. నాన్నా, నిన్న అనుష్క ఆంటీ సొసైటీ మొత్తం చూశాను. అవునా? హోంవర్క్ చేసావా? నాన్నా, అయిపోయింది. ఇలా చూడండి. మీరు ఒకసారి సొసైటీని చూడండి. సొసైటీలో గేమ్స్, స్విమ్మింగ్ పూల్, మూవీ థియేటర్స్ అన్నీ ఉన్నాయి. అయ్యో దేవుడా! అరే, ఎక్కడొక చెట్టు ఉంది డబ్బులతో, నువ్వు చూడలేదా? కామెడీ చేస్తున్నారా? అసలు తను ఏం చెప్తుందో ముందు వినండి. సరే, నువ్వే తనకు నేర్పావా? హలో, నేనేమీ చేయలేదు. విను, నేనొక ఎస్ఐటీని. ఇదంతా నువ్వే చేసావు. సరే, నేను వెళతాను. సార్, ఈరోజు ఇక్కడ 2 డెడ్ బాడీస్ దొరికాయి. మెయిల్ది హెడ్ లేకుండా, మగాడిదేమో 60 ఏళ్ళు ఉంటాయి, ఆడదందేమో 30 ఏళ్ళు ఉంటాయి సార్. అవి మిస్సింగ్ కంప్లైంట్స్ తో మ్యాచ్ అయ్యాయా? లేదు సార్, ఆ బాడీను హెడ్ను ఫుల్గా క్రాష్ అయిపోయింది, అందుకే గుర్తుపట్టలేకపోయాం. కానీ బాడీ మీద ఉన్న క్లోత్స్ అలాగే వేరే ఐటమ్స్ని ఎవిడెన్స్ కోసం తీసిపెట్టాం సార్. మా దగ్గర బాడీ ఫొటోస్ ఉన్నాయి సార్. కానిస్టేబుల్, అవి చూపించండి. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. మార్నింగ్. అప్డేట్ సార్, ఈ కేసు అంత తేలిక కాదు. ఖాన్, మనం ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఇక్కడికి ఈజీ కేసులు రావు. కేసు ఈజీగా ఉంటే కిక్ ఉండదయ్యా. సూపర్ సార్, మీరు కూడా యూత్ లాగే మాట్లాడుతున్నారు. యూత్ గా బతకాలంటే వాళ్ళ డైలాగ్స్ చెప్పాల్సిందే. చెప్పు సార్. 1 కాదు 2 మర్డర్స్ జరిగాయి. ఒకటి ఫీమేల్, ఇంకోటి మేల్. ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. మర్డర్ లో అమ్మాయి యాంగిల్ ఉంది. సూసైడ్ లేదు సార్, రైల్వే పోలీస్ అటాప్సీ చేశారు. ఎవరూ గుర్తుపట్టకూడదని వాళ్ళని మర్డర్ చేసి రైల్వే ట్రాక్ మీద పడేశారు సార్. ఆ అమ్మాయిని గొంతు పిసికి చంపేశారు, ఇంకా అతన్ని తల మీద రాయితో కొట్టి చంపారు. ఎందుకంటే మాకు స్టోన్ పార్టికల్స్ దొరికాయి సార్. సార్, ఇంకో విషయం ఉంది. ఆ లేడీకి రీసెంట్ గా అబార్షన్ అయింది. అవునా? హర్ష, దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ ని విచారించండి, అమ్మాయితో పాటు ఎవరు వచ్చారని. ఎస్ సార్. ఆ హెడ్ ఏదైనా మిస్సింగ్ కంప్లైంట్ తో మ్యాచ్ అయిందా? అవును సార్, గోరేగావ్ పోలీస్ స్టేషన్ కి ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది. సంగ్రామ్ సార్, ఇలా చూడండి. అమోల్ కుల్కర్ని, ఏజ్ 58, ఎక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఆఫీసర్ గురించి? హీఈస్ ఏ గుడ్ ఆఫీసర్ సార్. అతని మీద ఎలాంటి ఎంక్వైరీ కూడా లేదు. ఎవరూ గిల్టీగా ఫీల్ అయ్యేటట్టు బిహేవ్ చేయలేదు. ఇది నా దగ్గర ఉండాల్సిందే. సార్, ఇదంతా ఎవరు చేశారు? అదే తెలుసుకోవడానికి వచ్చాం. అంటే ఈ రోజు అమూల్ గారు ఆ రోజు ఎన్నింటికి బయటికి వెళ్లారు? నాన్న రోజు భోంచేశాక వాకింగ్ అని వెళ్ళేవారు. ఆ రోజు లేట్ అయినా కూడా రాలేదు.
అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. మీ నాన్నగారికి బయట అఫైర్స్ లాంటివి ఏమైనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మై డాడ్ వాస్ ఏ గుడ్ మ్యాన్. సారీ, విషయం ఏంటంటే మీ నాన్నతో పాటు ఓ అమ్మాయి శవం దొరికింది. ఆమెకు కొన్ని రోజుల క్రితం అబార్షన్ అయింది. సార్ అటువంటిదేమీ లేదు సార్. మా నాన్న మాకు చెప్పకుండా ఏమీ దాచేవాడు కాదు. మీరిద్దరు ఏం చేస్తుంటారు? నేనొక కాంట్రాక్టర్ దగ్గర పని చేస్తున్నాను. నేనొక సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేనొక గేమింగ్ యాప్ మీద పనిచేస్తున్నాను. అమూల్ గారు బయలుదేరినప్పుడు మీరిద్దరూ అసలు ఎక్కడున్నారు? నేను పని మీద బయటికి వెళ్ళాను. మరి మీరు? ఇంట్లోనే ఉన్నాను, నా రూమ్లో. అంటే ఆయన ఇంట్లోంచి బయటకు వెళ్ళిన విషయం మీకు తెలియదు అంటున్నారు. నా వైఫ్ ఇంట్లో ఉంది, ఆమెకు చెప్పే వెళ్ళారు. ఇప్పుడు మీ వైఫ్ ఎక్కడున్నారు? బెడ్రూమ్లో. మేడం, తనే స్నేహ. హలో స్నేహ, ఎస్ఐటి నుంచి వచ్చాము. మీ మామయ్య అమూల్ గారు 2 రోజుల ముందు చనిపోయారని ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చాను. ఆయన శవం రైల్వే ట్రాక్ మీద దొరికింది. ఐఎమ్ సో సారీ, కానీ ఇది మీకు చెప్పడం ఇంపార్టెంట్. ఆర్ యూ ఓకే? అదేంటంటే కొంచెం హెల్త్ బాగాలేదు. మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఏదైనా షేర్ చేసుకోవాలా? లేదు, అది అలాంటిది లేదు. సరే, మీరు రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఖాన్, నువ్వు కరెక్ట్గానే చెప్పావు. ఇక్కడేదో తేడాగా ఉంది. వాళ్ళిద్దరూ ఏదో దాస్తున్నారు. మీరు మయాంక్ని చూసారా? వాళ్ళ నాన్న పోయినట్టు అసలు మొహంలో ఏమాత్రం కూడా బాధలేదు. వాడు నిఖిల్తో బాగా కోపంగా ఉన్నట్టు మాట్లాడుతున్నాడు సార్. సార్, అలాగే ఇంకో విషయం కూడా అర్థం కావడం లేదు. ఆ అమ్మాయికి అలాగే అమూల్ గారికి సంబంధం ఏమై ఉంటుంది? ఫ్యామిలీ జాతకం తీయండి, మొత్తం తెలుస్తుంది. ఏదో దాస్తున్నారు. మయాంక్, చాలా ఎక్కువైపోయింది కదా. స్మార్ట్ అవుతావా? లేదు. పోలీసులు పిలుస్తావా? నిన్ను కొట్టొద్దు, కొట్టొద్దు, ప్లీజ్ నన్ను కొట్టుకు. అయ్యో, వద్దు, వద్దు, నేను చేయొద్దు. నేను చేయగలదు, తెలియక చేస్తుంటాడు. పింకీ, ఇదిగో అమ్మా, తీసుకో, భోంచేయి. అమ్మ వచ్చేస్తుందిలే. సరే, పద పద, రా రా, త్వరగా భోంచేద్దాం. ఇదిగో తీసుకో. నా చెల్లెక్కడా? నువ్వే దాచావు కదా? ఏం మాట్లాడుతున్నారు? మొన్నటి నుంచి కనిపించట్లేదు. అందరూ ఒకలా మాట్లాడుతున్నారు. నన్ను మెంట్లోని చేయకో. ఎక్కడుందో చెప్పు. ఏమైనా పిచ్చా? తనేమిక లేదు, నువ్వే తనేదో చేసుంటావు. ఏ ఆపు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడికే వెళ్ళిచావు. అరే, మీకేమైనా పిచ్చా? అరే నన్ను భోజనం చేయనివ్వండి. అరే, కనీసం తను తినవండి. తుషార్ అంటే మీరేనా? మీతో కొంచెం మాట్లాడాలి, బయటికి రండి. మీరెవరు? మేము ఎస్ఐటి ముంబై పోలీస్ నుంచి వచ్చాం, కొంచెం రండి. సార్, డబ్బు వడ్డీకి ఇవ్వడమే నా పని సార్. అమ్మర్ గారు ఒక మంచి వ్యక్తి. 2 ఏళ్ల క్రితం నా దగ్గర 20 లక్షలు అప్పు తీసుకున్నారు. నేను నమ్మకంతోనే ఇచ్చాను, కానీ నా డబ్బు రాలేదు సార్. అందుకే చంపేశారా? అప్పు తీసుకున్నోడిని నేను చంపేస్తే డబ్బు ఎవరిస్తారండి? కానీ నా డబ్బును ఆయన ఇస్తానన్నాడు. ఇందులో 10,000 ఉన్నాయి, ఉంచుకో. ఏమండి, జోక్ చేస్తున్నారా మీరు? నేను మీకు 20 లక్షల రూపాయలు ఇస్తే మీరు 10,000 ఇస్తున్నారా? మీ ఇంట్రెస్ట్ కూడా దీనికన్నా ఎక్కువ. తుషార్ గారు, ఇది ఇంట్రెస్ట్కి టోకెన్ అనుకోండి. నేను ఇంటిని బేరం పెట్టాను. అందులో వచ్చే డబ్బులతోని మీ డబ్బులు మొత్తం క్లియర్ చేసేస్తాను.
ఇంటిని అమ్ముకోవాల్సిన అప్పు వాళ్ళకి అసలు ఏముండేది? నాదైతే 20 లక్షలు. ఇంకా మార్కెట్లో కూడా అప్పు తీసుకున్నారు. ఎంత? 1 కోటి రూపాయలు. అంత డబ్బులా? తీసుకోండి. అది రావడం మంచిదైంది. పని మనిషికి ఇవ్వాల్సిన డబ్బులు మనకు మిగిలాయి. కిరణ్ ఇంటికి కానీ మనం వెళ్ళిపోయామంటే ఇక రెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి. ఇప్పుడే కాదు, ఇప్పుడు టైట్గా ఉంది. కొద్ది రోజులు పోనీలే. వాడు ఇంటి పేపర్ ఎక్కడ పెట్టాడో తెలియట్లేదు. సార్, అమూల్ గారి అకౌంట్స్ అన్ని చెక్ చేశాం. ఆయన అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయింది. కానీ 2 ఏళ్ల క్రితం ఆయన రిటైర్ అయినప్పుడు ఆయన అకౌంట్లో బోల్డ్ అంత డబ్బు వచ్చి పడింది. ఆయన ఇంటిని అమ్మాలని చూశారు. అంత డబ్బు అవసరం ఏమొచ్చి ఉంటుంది రిటైర్ అయిన తర్వాత కూడా? సార్, ఈ అబార్షన్ అయిన అమ్మాయి ఉంది కదా, ఒకవేళ అది అమోల్ బిడ్డ అయిండొచ్చేమో. ఒకవేళ ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసి డబ్బు అడిగి అమోల్ డబ్బులు ఇవ్వనని చెప్పి ఆ అమ్మాయిని చంపేశారేమో. అయితే అమూల్ ఎవరు చంపారు? ఈ కేసు కనబడేంత ఈజీ కాదు. సార్, ఇది స్నేహ మాయంగ్ ఇంకా నిఖిల్ కాల్ రికార్డ్స్. ఏం దొరికింది? నిఖిల్ అబద్ధమాడుతున్నాడు. అమూల్ గారు బయటికి వెళ్ళినప్పుడు స్నేహ నిఖిల్కి కాల్ చేసింది. కాల్ చేయగానే నిఖిల్ అమూల్ గారి ఇంటికి వచ్చాడు. ఇంకా మయాంక్? మయాంగ్ లొకేషన్ ఇంట్లోనే ఉంది. ఆ దెబ్బ ఏంటి? అది సార్, నేను పడిపోయాను. పడిపోయేవా లేక ఇంకేమైనా జరిగిందా? అంటే అమూల్ గారు మాయమైనప్పుడు నువ్వు మీ ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి బయలుదేరావు. దారిలో మర్డర్ జరిగింది. మర్యాదగా నిజం చెప్పు. నీ రికార్డు మొత్తం మా దగ్గర ఉంది. లేదంటే అసలేం మాట్లాడుతున్నారు సార్? చూడు మయాంక్, రాజ్యాంగాన్ని నమ్మాను కాబట్టి సైలెంట్గా ఉన్నాను. నిఖిల్ ఏమీ చేయలేదంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు. సార్, నేను అబద్ధం చెప్పడం లేదు. అసలు నేను నాన్న లేరని ఆలోచిస్తూ చెప్పడం మర్చిపోయాను. స్నేహ నన్ను భోంచేయడం కోసం పిలిచింది. నేను వచ్చాను. భోజనం చేశాక తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. నిజం చెప్తున్నాడు సార్. వీడు భోంచేసే బయలుదేరాడు. కావాలంటే స్నేహను అడగండి. అయితే పిలవండి. తన అవసరం ఏమీ లేదు. అన్నట్టు మీకు తెలుసా మీ నాన్నకి 1 కోటి రూపాయలు అప్పు ఉందని? అందుకే ఇంటిని అమ్మాలనుకున్నారని? లేదు సార్. సార్, ఆ బాడీ దొరికిన లేడీ కూతురు పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఇప్పుడు వెళుతున్నాం. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పేయండి. వెళ్ళాక ఏదైనా తెలిస్తే నేను ఊరికే ఉండను. పదండి. పింకీ, చూడమ్మా, ఈ శారీ నువ్వు గుర్తుపడతావా? ఇది మా అమ్మ చీరనే. మరి ఇది? ఈ విరిగిపోయిన చైన్ మా అమ్మదే. కానీ ఇందులో రక్తం ఉందేంటి? అమ్మకి ఏమైంది? చూడండి, మీ చెల్లి మర్డర్ అయింది. ఏడవకమ్మా. సార్, నాకు తెలుసు ఆ సూర్యనే నా చెల్లెల్ని చంపుంటాడు. నోర్మయ్, ఎంతసేపు నోరు మూసుకుని ఉన్నావు? చిన్న పిల్ల పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళావు. అప్పుడు నువ్వెక్కడికి వెళ్ళావు? ఆ కిరణ్ నీ చెల్లె కదా? నా చెల్లి సూర్యతో పారిపోయిందనుకున్నాను. అందుకే సిగ్గేసి రాలేదు. కానీ సార్, నాకు బాగా తెలుసు వాడే ఏదో చేసుంటాడు. వాడెక్కడుంటాడు? మా ఏరియాలోనే ఉంటాడు. గణేష్ బాబు సార్, నువ్వెళ్ళు. ఓకే సార్. పాపా, ఇదెవరని నీకు తెలుసా? చూడు, ఇది అమూల్ అంకుల్. అమ్మ వీళ్ళింటికి వంట చేయడానికి వెళ్తారు. నిఖిల్ అన్నయ్య వాళ్ళ నాన్న. ఏంటి? నిఖిలా? ఆ నిఖిల్ మన దగ్గర ఏదో దాస్తున్నాడు. నీకు కిరణ్కి అఫైర్ ఉంది కదా, నీ వల్లే తను ప్రెగ్నెంట్ అయింది. అందుకే తనకి అబార్షన్ చేయించావు కదూ? లేదు సార్, కిరణ్ నా ఇంట్లో పనిచేసేది సార్. మంచి అమ్మాయి. వీడున్నాడే, వీడు మంచోడు కాదు సార్. తన ఇంటిని కాజేయాలనే చూస్తున్నాడు సార్ వీడు. సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు సార్. సార్, మీరు చుట్టుపక్కల వాళ్ళని అడగండి, వీడి చెల్లెల కోసం ఏం చేసేవాడా అని. చూడు బాబు, నిజం చెప్పు. లేదంటే మా దగ్గర ఇంకో పద్ధతి కూడా ఉంది. సార్, అవును, మా మధ్య సమస్య ఉండేది, కానీ నేను తన్ని చంపలేదు సార్. సార్, వీళ్ళ పక్కింటి వ్యక్తి చెప్పాడు. ఈ రోజు పొద్దున వీడు కిరణ్ ఇంటికి వెళ్ళి ఏదో వెతికాడంట.
మమ్మల్ని చూస్తే ఎలా కనబడుతున్నావు? తను రిటర్న్ రాదని నీకు తెలుసు కదా. ఏం వెతికావు? సార్ అది ఇంటి పేపర్స్ వెతికాను సార్, కానీ నిజంగా నేను కిరణ్ని చంపలేదు సార్. గణేష్ బాబు తీసుకువెళ్ళు. నిజం చెప్పేంత వరకు వీణ్ణి వదిలిపెట్టద్దు. వెళ్దామా? నిఖిల్ ఎక్కడా? విషయం ఏంటి? వాడిని విచారణ కోసం తీసుకెళ్ళాలి. అమూల్ డెడ్ బాడీతో పాటు దొరికిన ఆ డెడ్ బాడీ నిఖిల్ వాడిలో పనిచేసే అమ్మాయిది కదా? అవునా? అందుకే అర్జెంటుగా వెళ్ళాడు. అంటే మీరు వెళ్ళిన తర్వాత వాడేదో చెప్తూ ఉన్నాడు. ఎక్కడికో వెళ్ళాలన్నాడు. చాలా నర్వస్ అయ్యాడు. ఇప్పుడు ఫోన్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. మీరు కావాలంటే లోపలికొచ్చి చూసుకోండి. వద్దు, దాని అవసరం ఏం లేదు. అతని ఇంటికొస్తే మాకు ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోకండి. షూర్. సార్, నిఖిల్ పారిపోయాడు. ఓషీరావు ఇంట్లో లేడు, అమూల్ ఇంట్లో కూడా లేడు. సార్, ఈ కేసు పద్మవ్యూహంలా ఉంది. 2 కేసెస్ వేరు, ఒకదానికొకటి సంబంధం ఉంది. కిరణ్ ఉన్న ఏరియాలోనే నిఖిల్ ఉండేవాడు, కానీ మర్డర్ వాళ్ళ నాన్నది ఎలా అవుతుంది? అవును, అమూల్ ఇంకా కిరణ్కి అఫైర్ ఉండి ఈ విషయం నిఖిల్కి తెలిసి సమాజంలో తన గౌరవాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళిద్దరిని చంపేసి ఉంటాడు. సార్, అలా అయితే ఈ విషయం మయాంక్కి కూడా అప్లై అవుతుంది కదా. నాకు మొదటి నుంచి అతని మీద అనుమానంగా ఉంది. వాడు సైకోలాగా ఉన్నాడు. సార్, ఈ ఆనందే కిరణ్ని చంపుంటాడు. వాణ్ణి నేను చితక బాధాను సార్. అయినా గానీ వాడు నోరు తెరవడం లేదు. భలే కిలాడీలా ఉన్నాడు. ఇలా కూడా అయిండొచ్చు కదా. నిఖిల్ ఇంకా కిరణ్కి అఫైర్ ఉండుండొచ్చు. కిరణ్ అడ్డుగా ఉంది కాబట్టి తొలగించుకున్నారు. అమూల్ని ఇంకెవరైనా చంపుండొచ్చు కదా, ఫర్ సమ్ అదర్ రీజన్. ఒకవేళ అదే నిజమైతే ఇద్దరు బాడీలు ఒకే చోట ఎలా దొరికాయి? ఒకవేళ మనం ఆలోచించేది వేరే, నిజం వేరే అయ్యి ఉండొచ్చుగా. ఓ పని చేయండి, ఈ ఇద్దరు అన్నదమ్ముల్ని కనిపెడుతూ ఉండండి. ఈ ఇద్దరిలోనే కిల్లర్ ఉన్నాడు. ఈ నిఖిల్ గాడి ఎక్కడికి వెళ్ళుంటాడు? ఇలా చూడు, పని త్వరగా చేయలేదనుకో భోజనం పెట్టడం మానేస్తాను, జాగ్రత్త. సార్, ఇవిగో ఇవన్నీ ఫుడ్ బిల్స్ సార్. గణేష్ బాబు, 2 రోజుల ఫుడ్ బిల్స్ ఇవి. ఏంటి ఇంత తినేశారా మీరు? నేను దీన్ని అప్రోచ్ చేయను. సార్, ఇవన్నీ నా బిల్స్ కావు సార్. ఇవి ఆ మయాంక్ ఆర్డర్ చేసిన ఫుడ్ బిల్స్ సార్. ఆ నిఖిల్ ఎప్పుడైతే మిస్ అయ్యాడో అప్పటి నుండి ఒకే హోటల్ నుండి ఫుడ్ ఆర్డర్ వస్తోంది సార్. అది కూడా 3-4 మెంబర్స్కి. అలాగా సార్, ఒకవేళ ఈ మయాంకే బకాసురుడేమో, లేదంటే చాలా పెద్ద అబద్ధం చెప్తున్నట్టున్నా. అంటే ఖాన్, లాన్ కింద అన్నిటికంటే ఎక్కువ చీకటి ఉంటుంది. తీసుకో, భోజనం తిను. ఇంకా ఇక్కడ నీ టాబ్లెట్స్ తిను. ఓహో, లవర్ బాయ్, నీ లవర్కి తినిపించు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ ప్రేమలో ఎంత శక్తి ఉంది. తిను చావను కూడా చావట్లేదు. సరే మంచిదే,
ఒకవేళ చనిపోతే నిజమెవరు చెప్తారు? నువ్వే మా నాన్నని చంపేశావు. చంపింది నేను. ఏంటి ఏమన్నావు? నాన్నని నేనే చంపాను. స్నేహకి నాకు మధ్య ఉన్న ఎఫ్ఐఆర్ గురించి తెలిసింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ నాదని కూడా తెలిసిపోయింది. అందుకే నేనే చంపేశాను. నీకు కావాల్సింది ఇదే కదా? చెప్పాను, నేను యాక్సెప్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నువ్వేం చేస్తావో చేసి చూపించు. చూపించు. నాన్నని చంపేశావా నువ్వు? స్నేహ, కట్లు విప్పు త్వరగా. నిఖిల్ హాస్పిటల్. స్నేహ, స్నేహ, స్నేహ. ఆగో, ఆగరా. కూర్చో, కూర్చో. కదలకు. గణేష్ బాబు, తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. లాక్కోండి. త్వరగా రండి, త్వరగా త్వరగా. ఎక్కడుంది సరే? ఫస్ట్ ఫ్లోర్ బెడ్రూమ్ లో. ఓకే. సార్, ఇది బాంబు కాదు. వాడు బెదిరించడానికి చేసినట్టున్నాడు. సార్, ఇది కేవలం టీవీ రిమోట్. మా నాన్నే నాకు నన్ను చాలా నమ్మేవారు. అందుకే సార్ నా యాప్ కోసం ₹1,00,00,000 అప్పు చేశారు. కానీ ఈ విషయం నేహ ఇంకా నిఖిల్కి అస్సలు నచ్చలేదు. అందుకే నువ్వు ఫేక్ బాంబ్ పెట్టి వాళ్ళని టార్చర్ చేసావా? లేదు సార్, లేదు. వాళ్ళు మా నాన్నని చంపేశారు. ఎందుకు? వాళ్ళిద్దరికీ అఫైర్ ఉంది సార్. ఆ బిడ్డ నాది కాదు, నిఖిల్ది. అది నిజం సార్. మయాన్ క్యాబ్కి డబ్బు ఖర్చు పెట్టొద్దని నేనే మావయ్యతో చెప్పాను. ఎందుకంటే నాకు తెలుసు దాంట్లో ఎలాంటి లాభం లేదని. అందువల్ల తను ఎప్పుడు రిజెక్షనే ఫేస్ చేశాడు. ఇది తప్ప మీకు మయాన్ చెప్పిందంతా అబద్ధం సార్. నాకు నిఖిల్ మధ్య ఏమీ లేదు. ఈ బిడ్డకి తండ్రి మయానే సార్. అమూల్ గారు మిస్ అయిన రోజు ఆ రాత్రి అసలు ఏం జరిగింది? మావయ్య మయాన్ ఇద్దరు గొడవ పడ్డారు. మయాంక్ గన్ పడై. ఇది సరికాదు నాన్న, వదిలేసేయ్. వదిలిపెట్టమని చెప్తాను. మీదే తప్పు. బాంబ్ ఎఫెక్ట్ ని చెక్ చేయొద్దన్నారు. కనీసం దీన్నైనా చెక్ చేయనివ్వండి. అసలు నీకు ముందు గన్ ఎక్కడ దొరికింది? ఇది పెద్ద క్రైమ్ రా. నాకున్న పేరుని ఎందుకురా నాశనం చేస్తున్నావు? నేను అసలు దీన్ని చెయ్యనివ్వనురా. వదిలిపెట్టే నువ్వు. వదలండి. మయాంక్, వీడి పిచ్చెక్కినట్లుంది వీడికి. వీడిని మనం ఇలా వదలకూడదు. స్నేహ, నీ ఫోన్ ఇమ్మా. నీ ఫోన్ ఇలాగే నిఖిల్ ఫోన్ చేయాలి. ఈ ఎదవ కూడా ఫోన్ తీయట్లేదు. ఇంకా నేనే ఏదో ఒకటి చెయ్యాలి. నిఖిల్ కాల్ కనెక్ట్ అవ్వలేదు. అందుకే మావయ్య తన్ని కలవడానికి వెళ్ళారు. సార్, నాకు ఫోన్ వచ్చింది. నేను మిస్ కాల్ వచ్చుండడం చూసి స్నేహకి కాల్ చేశాను. అప్పుడు నాకు స్నేహ అక్కడ జరిగిందంతా చెప్పింది. నేను ఇంటికి వెళ్ళాను. అప్పుడు వాడు మా ఇద్దరిని ఒక రూమ్లో బంధించాడు సార్. అంతేకాదు, బాంబ్ పేరుతో భయపెట్టి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశాడు. అమూల్ గారు బయటకు వెళ్ళినప్పుడు మయాంక్ కూడా వెళ్ళాడా? నాకు తెలియదు సార్. నేను నిఖిల్కి కాల్ చేసినప్పుడు అదంతా చూసి నాకు కళ్ళు తిరిగాయి.
నిఖిల్ వచ్చేలోపు కళ్ళు తిరిగి పడిపోయాను. ఈ కిరణ్కు నీకు ఏంటి సంబంధం? కిరణ్తోనా? అయ్యో లేదు సార్, తను మా ఇంట్లో వంట చేయడానికి వస్తుందంతే. మరి మీ నాన్నకు? అలాంటిదేం లేదు సార్. మా నాన్న కిరణ్ మాట్లాడుకునేవాళ్ళు, కానీ అలాంటిది అయి ఉంటుందని నాకు అనిపించడం లేదు సార్. జరుగుండదంటావా లేక అంగీకరించలేకపోతున్నావా మీ నాన్నకి కిరణ్కి మధ్య సంబంధం ఉందనే విషయం? తెలీదు సార్. ఖాన్ ఏది నిజం ఏది అబద్ధం నాకు అర్థం కావడం లేదు. కిరణ్కి అమూల్కి మధ్య అఫైర్ ఉందా లేదా? సార్ మనం నిఖిల్ని కూడా నమ్మడానికి వీల్లేదు. ఆ బిడ్డ నిఖిల్కే పుట్టుండొచ్చు, మయాంక్ నిజమే చెప్తుండొచ్చు. ఏమీ అర్థం కావడం లేదు. డాక్టర్, ఈ అమ్మాయి ఇక్కడే అబార్షన్ చేయించుకుందా? ఈ అమ్మాయి ఇక్కడికే వచ్చింది, నాకు బాగా గుర్తుంది. ఎందుకు? ఏం జరిగింది? ఎందుకంటే ఆ అమ్మాయికి అబార్షన్ చేయించుకోవడం అస్సలు ఇష్టం లేదు, కానీ తనతో వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా అబార్షన్ చేయించుకోవాలని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అబార్షన్ చేయనని కూడా చెప్పాను. తర్వాత ఏమైంది? తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు. చూడండి, కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఇందులో తనతో వచ్చిన వ్యక్తి ఎవరో చెప్తారా? ఇతనా? వీడేవాడు. అరే సార్, ఇది ఇల్లీగల్ కదా? ఇదేమీ ఇల్లీగల్ కాదు. దొంగలతో కలిసి ఉండడం వల్ల ఆలోచనలు ఇంకా టెక్నిక్స్ రెండు నేను నేర్చుకున్నాను. చూడు. సూపర్ సార్. సంగ్రామ్ సార్, ఫారెన్సిక్ వాళ్ళని పిలువు. సార్, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? భోజనం తెచ్చాం, విందు భోజనం. మస్తుగా తిను. వాడికంతా నిజం చెప్పేశావు. నీకు కిరణ్కి అఫైర్ ఉంది కదా? దూరంగా తీసుకెళ్లి అబార్షన్ చేయించావు కదూ? ఏమనుకున్నావు? మాకు తెలీదు అనుకున్నావా? ఆ డాక్టర్ గుర్తుపెట్టేసింది. నీ కారులో అమూల్ది బ్లడ్ శాంపిల్ దొరికింది. అర్థమైందా? నిజం చెప్పు, స్టార్టింగ్ నుంచి చెప్పు. నేను కిరణ్తో పాటు టైంపాస్ చేశాను. తను నా దగ్గరకు వచ్చి ప్రెగ్నెన్సీ గురించి చెప్పాక నేను చాలా భయపడిపోయాను సార్. నాకేమనిపించిందంటే తను నన్ను వదిలిపెట్టదని. అబార్షన్ ఎందుకు చేయించాలి? మనం పెళ్లి చేసుకుందాం. అరే, నేను పెళ్లి చేసుకోనని చెప్పట్లేదు కదా, కానీ కిరణ్ బిడ్డ మాత్రం వద్దు. చూడు, నీకు ఇదివరకే ఒక కూతురుంది. ఆ ప్రేమ నేను పంచదలుచుకోలేదు. నువ్వే ఆలోచించు, మనం ఇద్దరు పిల్లల్ని చూసుకునే కెపాసిటీ మనకుందా? మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు కదా? ఖచ్చితంగా. మా ఇంట్లో వాళ్ళని ఒకసారి కలు, మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకుందాం. నేను తన్ని ఒప్పించాను, కానీ మే క్లినిక్ వెళ్తే వాళ్ళు వద్దని చెప్పారు సార్. మా మధ్య గొడవ కూడా అయింది సార్. తర్వాత ఒప్పుకోను సార్. ఎందుకు చెప్పావు? ఒకరోజు తనకి నా పెళ్లి గురించి తెలిసిపోయింది సార్. తను నాతో గొడవ పడింది, నా పెళ్లంతో మాట్లాడతానని బెదిరించింది, ఇంకా నా మీద రేప్ కేసు పెడతానంది. నాకు భయం వేసింది. అది నేను తనకి చెప్పాను, నా పెళ్ళాన్ని వదిలేస్తానన్నాను. అమాయకురాలు సార్, ఒప్పేసుకుంది.